హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్నటి వరకు ఇల్లు వర్క్ ఎక్కడి వరకు జరిగిందనేది ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన వర్క్ అన్నట్టు. పుట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయట స్ట్రక్చర్ కూడా పెట్టిరు. ఇక బయట కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బయట అయితే అండి ఇంట్లో ఏంటి కలర్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక కింద వర్క్ విషయానికి వస్తే అండి కింద గోడలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఒక కిచెన్ వైపు సెబ్జా వైపే ఖాళీగా ఉంది అన్నట్టు. కింద మేము ఒక రూము 2 రూములు అనుకుంటే ఇప్పుడు కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ అయిపోయింది అన్నట్టు. ఎదురుగాల హాల్ ఉంటుంది. హాల్లోనే ఓపెన్ కిచెన్ అన్నట్టు. కొంచెం చిన్నగా వస్తుంది హాలు, అంటే మరీ చిన్నగా ఏముండదు, బట్ ఓకే హాలు కమ్ కిచెన్ చిన్నగా మీడియంగా ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఎదురుగాల హాల్ వస్తుంది. అక్కడే అండి కట్టండి. సెబ్జా యాక్చువల్ ఏంటంటే కొంచెం రైట్ సైడ్ కూడా వాళ్ళు పెట్టిపోలేదు బాక్సులు, మేమైతే పెట్టమన్నాం, ఈరోజు వచ్చి పెడతారేమో. కిచెన్ అయితే ఈ విండో దగ్గరికి వస్తుందండి. మేమైతే అట్లా అనుకుంటాము. ఎగ్జాక్ట్లీ పిల్లలు పెట్టిన వరకు ఆ విండో వరకు కిచెన్ అంటే ఓపెన్ కిచెనే, మధ్యలో గోడ ఏం రాదు. మళ్ళీ గోడ పెట్టామనుకోండి కంజెస్టెడ్గా అయిపోతుందని జస్ట్ ఓపెన్ కిచెన్ లాగా పెడితే అక్కడ వరకు వస్తుంది, మిగిలింది హాల్ లాగా అయిపోతుంది. అందులో నుంచి ఈ బెడ్రూమ్లోకి వచ్చేటట్టు అన్నట్టండి రూమ్ అయితే. ఇంకా షెల్ఫ్లు పోయలేదు, షెల్ఫ్లు పోస్తారేమో. ఇక అక్కడక్కడ కొంత ప్లాస్టింగ్ కూడా వేసిరు అన్నట్టు. అంటే ఒకరోజు గోడలు కట్టడం కంప్లీట్ అయిపోయేసరికి ఇక టైం వేస్ట్ చేయడం ఎందుకని కొంత ప్లేస్లో ప్లాస్టింగ్ చేసిరు. ఈ బాత్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. దీని లెక్క మాకు పైన బాత్రూమ్స్ లేవు, అంత బాగుంది బాత్రూమ్. బాత్రూమ్ దగ్గర నుండి ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేటట్టు ఉంటుందండి. మనం ఒకవేళ డబుల్ బెడ్రూమ్ కిరాయి ఇస్తే హాల్లో నుండి ఆ బెడ్రూమ్లోకి వచ్చేట్టు ఉంటుంది. ఆ బెడ్రూమ్ నుండి బాత్రూమ్ ఉంటుంది కనెక్షన్. ఆ బాత్రూమ్ దగ్గరే మనకు దారి ఉంటుంది అన్నట్టు ఈ బెడ్రూమ్లోకి. ఈ బెడ్రూమ్లోకి మళ్ళీ బయటికి రావచ్చు అన్నట్టు. 2 ఎగ్జిట్స్ ఉంటాయి. ఈ ఇల్లు మనం ఒకవేళ డబుల్ బెడ్రూమ్ లెక్క కిరాయిస్తే. బట్ మేమైతే సింగిల్ బెడ్రూమ్ లెక్కన ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ పక్కన ఉన్న రూమ్ అయితే ప్రస్తుతానికి మాకే అనుకుంటున్నాం, చూడాలి మరి. కొంచెం ఏమన్నా పైసలు అడ్జస్ట్ అయితే పైన ఒక రేకుల షెడ్ వేసేసి ఇది కూడా కిరాయి లాగిస్తాము. వాటర్ సంపూర్ణంత హైట్ వస్తుందండి లెవెల్. బయట బాత్రూమ్ కూడా మంచిగా వచ్చింది. అయితే బయట బాత్రూంలో 2 టాయిలెట్స్ పెట్టిద్దాం అనుకుంటున్నా. ఇక 2 టాయిలెట్స్ పెట్టిచ్చేస్తే ఒకటిగా కామన్ బాత్రూమ్ లెక్క ఎవరికి ఇష్టం ఉన్న టాయిలెట్స్ అవి వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు ఆ సిట్టింగ్స్ అయితే అవి పెడదాం అనుకుంటున్నా. కిందనైతే చాలా ఎక్కువ లెవెల్ పోపియాలండి. మొన్న ఒక బ్రదర్ ఉండి కామెంట్ చేసిండు, దర్వాజా అనేది అంత పైకి పెట్టిరు ఎందుకండి, అంత లెవెల్ పోపియాలంటే మీకు ఎంత ఇసుక కావాలి అనేసి. ఇసుక కంటే ముందండి మొరంతోనైతే లెవెల్ పోపియాలి. ఎందుకంటే మా మెట్లు అనేవి కొంచెం ప్రాపర్ లేవంట. ఒక మెట్టు కావాలంట కిందికి. ఆ ఒక్క మెట్టు అంత లెవెల్ అయితే ఖచ్చితంగా చేపియాలి. ఇంకా పైన వర్క్ ఎంత వరకు వచ్చిందంటే మీరే చూసేయండి. పైన మొత్తం కంప్లీట్ అయిపోయింది, అంటే పుట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. పేపర్ కూడా కొట్టిరు, కింది వరకు పేపర్ కొట్టిరు. ఆ పైన కొంచెం పేపర్ కొట్టేది ఉంది అన్నట్టు. పేపర్ కొట్టుడు అంటే అండి నేనేమో అనుకున్నా, అంటే నేను న్యూస్ పేపర్ లాంటిది ఏదైనా షీట్ ఉంటుందేమో దాంతో ఏమైనా చేస్తారు అనుకున్నా, కానీ ఈ ఉప్పు కాగితం లాంటి దాంతో రబ్ చేస్తారని అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు అదేం పని చేస్తారు వాళ్ళు ఒకసారి చూడాలి అన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉండే నాకు. పైన లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ లైన్స్ దేనికోసం పెట్టించినాం అంటే ప్రొఫైల్ లైట్స్ పెట్టిద్దామని అయితే పెట్టించినాము. అయితే లాస్ట్లో ప్రొఫైల్ లైట్ పెట్టిద్దాము. ఆ సీలింగ్ లైట్ స్క్వేర్ బాక్స్ కట్ చేయించాం చూడండి, అది క్లోజ్ చేయించి ప్రొఫైల్ పెట్టిద్దాం అనుకున్నాము. బట్ తీరా ప్రొఫైల్ లైట్స్ కోసం షాప్కి వెళ్ళినాక డెసిషన్ అయితే మారింది. ఆ సీలింగ్ లైట్లకి 6000 అవుతున్నాయి, ప్రొఫైల్ లైట్లకు ఒక 10,000 అవుతాయి. 4000తోనే డిఫరెన్స్. బట్ ఇల్లు వచ్చేసి రాయల్ లుక్ ఉంటుందని అయితే మేము అట్లా డెసిషన్ మార్చుకున్నాము. కానీ షాప్ దగ్గరికి వెళ్తే తనేమన్నాడంటే షాప్ అతను, ప్రొఫైల్ లైట్ అనేవి అందరికి పడవండి, హెడ్ఏక్ వస్తుంది. ఇంకొకటి దాంతో ఎక్కువ యూజ్ చేయలేము, మనము ఎప్పటికీ దాన్ని యూజ్ చేయం, కంపల్సరీ మనకు సీలింగ్ లైట్స్ కూడా ఉండాలి అన్నాడు. మళ్ళీ మాకు అనిపించింది సీలింగ్ లైట్ ప్రొఫైల్ లైట్ ఈ 2 బర్డన్లు ఎందుకు, ఇక సీలింగ్ లైటే కంటిన్యూ చేద్దామని మార్కింగ్ చేసిన వాళ్ళ మెల్ల క్యాన్సిల్ చేసినాము. ఈ డిజైన్ చూడండి బాగా అనిపించింది, నాకు పెడితే బాగుండు అనిపించింది, కానీ ఏం చేస్తాం ఇక కొన్నిటికి క్యాన్సిల్ అవ్వాలి. అట్లా క్యాన్సిల్ చేసింది ఈ ప్రొఫైల్ లైట్ అన్నట్టు. మొత్తం పేపర్ అయితే కొట్టిరండి. ఆ రోజు వరకు ఆల్మోస్ట్ పేపర్ కొట్టుడు అయిపోయినట్టే. జస్ట్ వాళ్ళు ఏంటంటే పైన బబుల్స్ వస్తాయి కదండి పుట్టి పెట్టినప్పుడు, అది పర్ఫెక్ట్గా స్మూత్ చేయడమే పేపర్ కొట్టడం అన్నట్టు. వాళ్ళు ఎంత స్మూత్ చేస్తే దాని ఫినిషింగ్ అంత నీట్గా స్మూత్గా కనిపిస్తుంది అన్నట్టు. అవునండి, మీకు ఏమన్నా ఈ ప్రొఫైల్ లైట్స్ గురించి ఐడియా ఉందా? ఇవి పెట్టుకున్నాక ఆ బ్రైట్నెస్ అనేది మనకు సరిపోతుందా, మళ్ళీ మనం సీలింగ్ కూడా పెట్టియాలా? ఇదొక క్వశ్చన్ మార్క్ ఉండే మాకు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే వీలైతే ఒక కామెంట్ చేయండి. అయితే సీలింగ్ స్టార్ట్ చేసేటప్పుడే మా ఆయనకు చెప్పిండంట సీలింగ్ అతను, ప్రొఫైల్ లైట్ పెట్టించుకుంటారా నార్మల్ సీలింగ్ పెట్టించుకుంటారా అంటే, మా ఆయన ఉండి అంటే దీని గురించి అంత బేసిక్ నాలెడ్జ్ లేక సీలింగ్ అనేసి అన్నాడంట. బట్ తర్వాత కొంచెం తెలుసుకోవడము, మా ఫ్రెండ్ ఉండి వీడియో చూసి అవి ఎందుకు పెట్టించురు, వాటితో పాటు ప్రొఫైల్ లైట్ కూడా పెట్టియండి చాలా బాగుంటుంది అంటే, మళ్ళీ మా నిర్ణయం మార్చుకుని అయితే అట్లా అనుకున్నాం మేము.
బట్ ఇక ఖర్చు ఎక్కువ రావడము, తీరా షాపు పోయినాక వైట్ ప్రొఫైల్ లైట్స్ లేకుండా గోల్డ్ కలర్ ఉండడం ఒకటి, షాప్ అతను నుండి అందరికి పడవు హెడ్ఏక్ వస్తుంది, మా ఇంట్లో ఉన్నాయండి మేము వాడుకోవట్లేదు వద్దులే అని మమ్మల్ని వెనకకు పంపించడము, వీటన్నిటిని బట్టి ఆ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిందండి. ఈ పేపర్ కొట్టేటప్పుడు లైట్ పెట్టుకుంటారండి. లైట్ పెడితే ఏంటంటే మనకి ఇంకా గోడ అనేది క్లియర్గా అనిపిస్తుంది కదా ఎక్కడ బబుల్స్ ఉన్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ అయితే ఎలక్ట్రిక్ సామాన్ కోసం ఒక షాప్కి అయితే వచ్చినామండి. కింద పైపులు పెడతారు, గాడీలు కొడతారు అన్నట్టు ఎలక్ట్రిక్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది కింద. పోయినసారి అయితే ఎలక్ట్రిక్ పని చేసే అతను మా ఫ్రెండే అన్నట్టు, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య తీసుకొని వచ్చిండు. ఈసారి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే కొంచెమే కదా అని మనం ఇక్కడ తీసుకొద్దాం అని చెప్పి అయితే దగ్గరలోనే తీసుకొని వచ్చినాం అన్నట్టు. వాటికి కావాల్సినవి అన్నీ అయితే తీసుకున్నాము. బిల్ అయితే 4,500 అయింది కింది వరకు. అంటే ఇంతకుముందు కూడా కొన్ని ఉండే. ఈలోపు అంటే ఈ పేపర్ కొట్టే వాళ్ళు సీలింగ్ అయితే ఏంటి పుట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్గానే వస్తున్నారు. 10 తర్వాత 10:30 11 వరకు వస్తారు అన్నట్టు వర్క్కి. వీళ్ళు వచ్చేసరికి 11 అయింది. కొంచెం మబ్బులు పట్టింది ఆ రోజు మొత్తము 3 వచ్చారు. ఆ 3లో 2 బయట చేస్తారు ఎలివేషన్కి మొత్తం పేపర్ కొట్టడము, అది మొత్తం నీట్గా వీల్ చేస్తే ఇంకొకరు లోపల వేస్తారు. ఈలోపు కింద మొత్తం గోడలకి మార్కింగ్ చేసుకొని గోడలకి పైపులు పెడతాను అన్నట్టు. అయితే వేరే వర్కర్ అబ్బాయి వచ్చేది ఉండే. మాకు ఇక మేస్త్రి ఏంటంటే మాకు కట్టే మేస్త్రి వేరే ఇల్లులు కూడా ఒప్పుకున్నాడు అన్నట్టు. ఇక తనకు మాది చిన్న ఇల్లు కదా, తొందర మాది కంప్లీట్ చేసి అటు వెళ్దామన్న ఉద్దేశంతో తొందర పెట్టియమనేసి అంటే మేమైతే ప్రస్తుతానికి పైపులు పెట్టిస్తాము. పైపులు పెట్టియంగానే ప్లాస్టింగ్ చేసుకొని తను వేరే వర్క్ వేసుకుందామని అయితే అలా ఉన్నాడు అన్నట్టు. ఒక్క రోజులోనే మొత్తం గాడీలు కొట్టి పైపులు పెట్టిపోయింది అన్నయ్య. ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చుకుని వర్కర్ని పైన. బట్ ఈరోజు ఆ వర్కర్ అబ్బాయి రాలేదంట. బేసిక్గా ముందు రోజు వచ్చే పని, బట్ ఆ రోజు తను రాలేదని ఆగిండు. ఈ రోజుకి ఆ అబ్బాయి వస్తలేదని చెప్పి ఇట్లనే లేట్ అయితే బాగుండదు కదా అని చెప్పి అయితే అన్నయ్య ఒక్కడొచ్చి చేస్తాడు అన్నట్టు. ఇక్కడ వాళ్ళకి టీవీ వస్తుందండి, అందుకే టీవీ పాయింట్ పెట్టిస్తాను అక్కడ నేను. తెస్తాను ఆల్రెడీ ఆటో మాట్లాడారు. లైట్ పెడితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు. అవన్నీ కనిపిస్తాయి ఇక మంచిగా కొట్టండి అన్న. ఓకే అట్లా స్మూత్గా తెలుసు అంత ఫినిషింగ్ అంతా దీంతోనే స్మూత్గా కొట్టాను. తెస్తా అన్న, బండి తీసుకుపోయింది ఎలక్ట్రీషియన్ అన్న. అవునా, థ్యాంక్స్ అన్న. అయితే ఎలక్ట్రీషియన్ ఆయన బండి తీసుకుపోయిండు, ఆయన రాగానే నేను తెచ్చిస్తా. సరే. అయితే ఆయన కాలేజ్ ఉంటుందన్న. నిన్న నేను లేననే అట్లా మధ్యలో వచ్చిపోయిండు. నిన్న నేను ఊరికి పోయినా. రుద్దుతూనే ఉండాలి, రుద్దుతూనే ఉండాలి. పిలుస్తాడా అన్నుండి పేపర్ పని హార్డ్ రుద్దుతూనే ఉండాలి, చేతులు నొప్పి వస్తాయి అనేసి అంటాడు. నిన్న వాటర్ నేనే తెచ్చినాగా మీరు ఎవరు లేరు కదా అంటే థ్యాంక్స్ చెప్తాను అన్నట్టు. కొంతమంది ఉంటారండి మంచిగా ముచ్చట చెప్తా ఉంటారు, కొంతమంది ఏం మాట్లాడరు. ఎవరన్నా చెప్తేనే చెప్తాం కానీ మనం పోయి కల్పించుకొని ముచ్చట అయితే నేను పెట్టలేను అన్నట్టు. ఈ రోజు వరకు అయితే జరిగిన వర్క్ ఇదండి. కింద ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.